మన గురువు బ్రహ్మర్షి పత్రి సారకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హో పత్రిజీ. నా పేరు నారాయణ స్వామి, ఉపాధ్యాయుడు. నేను ధర్మవరంలో ఉంటున్నా. సొంతూరు అయితే కనగానపల్లి తుమ్చర్ల గ్రామము. పిఎంసి నాకు బాగా ఉపయోగపడిన రోజు, చాలా ముఖ్యమైనది ఎప్పుడు అనిపించిందంటే, నేను మా ఊరుకు శాఖాహార ర్యాలీ జరుపుతున్నాము. 100 days ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను ఇన్వైట్ చేయలేదు, కానీ రుద్రంపేట సీనా సాయికృష్ణ వీళ్ళని పిఎంసి ఛానల్ని ఇన్వైట్ చేయడం ద్వారా ఆ రోజు ప్రోగ్రామ్ అంతా లైవ్ జరగడం జరిగింది. నేను ఆ రోజు అనుకున్నాను, ఈరోజు పత్రి సారు అరిచేతుల్లో ఆత్మజ్ఞానాన్ని ప్రపంచానికే తెలియజెప్తున్నాడు అనుకున్నాను నేను ఆ రోజు. అది ఈరోజు జరుగుతుంది. ముఖ్యంగా ఈ పిఎంసి ఛానల్ అనేది పిరమిడ్కి వచ్చే వ్యక్తులతో పాటు రాని వ్యక్తులైన వ్యక్తులు, ఎక్కడో వ్యవసాయం చేస్తున్న కొండల్లో, కోనుల్లో, నదుల్లో, ఎవరు ఏ పని చేస్తున్నా కులవృత్తితో సంబంధం లేదనకుండా అందరూ అన్ని వేళలా అన్ని సమయాల్లో చూసే అవకాశం ఉంది. ఈ పిఎంసి ఛానల్ వినడం వలన ముఖ్యంగా ఎంతోమంది కుటుంబంలో, ప్రపంచంలో చుట్టూ ఉన్న అజ్ఞానుల వలన మనకు ఎంతో దుఃఖం కలుగుతూ ఉంటుంది. అలా కల్పిస్తూ ఉంటారు. ఆత్మహత్య చేసుకోవాలి, ఎందుకు బతుకుతున్నాననే స్థాయి నుంచి ఆ ఛానల్ ఆ జ్ఞానాన్ని వివిధ రకాల గురువులు, పత్రి సార్ గురువు గారు అనేవారు. అందరిది ఒక గురు పరంపర ఉంటుంది సార్, మంది ఏదంటే మంది అందరి నుంచి నేర్చుకునే పరంపర అన్నాడు ఆ రోజే. గురువు గారు లేకపోయినా శరీరంతో ఇక్కడ ఆ పిఎంసి ఛానల్ అందరు గురువుల దగ్గర నుంచి నేర్చుకునే పరంపరను, అంటే ఈ పిఎంసి ఛానల్ ఆ గురువులు ఎక్కడున్నారో, ఎలా అన్వేషిస్తారో తెలియదు, కానీ వాళ్ళకి నిజంగా వాళ్ళ పాదాలకు నమస్కారాలు. అందరి చోట్లకు పోయి ఇంటర్వ్యూ తీసుకొని ఆ జ్ఞానాన్ని ఈరోజు అందరికీ అందిస్తున్నారంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ పిరమిడ్ సొసైటీలో రావడము, ధ్యానం చేయడము, ఈ ఛానల్ చూడడము, మనకున్న ఎంతో అజ్ఞానాన్ని, దుఃఖాన్ని, భయాన్ని, కోపాన్ని, అరసడ్ వర్గాలను నియంత్రించుకునే శక్తి సామర్థ్యాలను ఈ జ్ఞానాన్ని విని ధ్యానం చేసుకోవడం వల్లనే ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇవి విని మీకు తెలుసో తెలియక మీకు ఒకసారి వినండి, మీకు అర్థం కాకోకుండా వ్యతిరేకంగా ఉన్న వినండి. ఇది ధ్యానం అనేది, పిఎంసి ఛానల్ అనేది ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ మతానికి సంబంధం లేనే లేదు. ఇది కేవలం ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ప్రపంచంలో నలుమూలలో ఎక్కడున్నా కానీ వాళ్ళలో ఉన్న భయాన్ని, అజ్ఞానాన్ని తీసేసి శరీరం వదిలినా కానీ ఆత్మ ప్రయాణం కోసం ఉపయోగపడే జ్ఞానం ఇది. జ్ఞానం ఒకటి ఉంటే మనిషి సృష్టిలో ఎక్కడైనా బతకచ్చు. శరీరం వదిలిన తర్వాత కానీ నీకు ఉపయోగపడే ఏదైనా జ్ఞానం ఉంది, అది అందిస్తుంది అంటే కేవలం ఒక పిఎంసి ఛానల్ మాత్రమే. దీన్ని అందరూ వీక్షించండి. ఈ అవకాశం కల్పించినందుకు పిఎంసి ఛానల్కు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ పిఎంసి.